ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక మన తెలంగాణ బిడ్డ పీవీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న పీవీకి ఇవ్వాలని గతం నుంచి కూడా అనేక డిమాండ్స్ వినిపించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రధాని మోడీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను అంగీకరించినందుకు ఆయన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఒకసారి యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలంతా కూడా ప్రజానీకం గుండెలు ఉప్పొంగిపోయాయి. మన పీవీకి భారతరత్న ప్రకటించడం, దట్టు తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తిగా పీవీ చరిత్రలోకి ఎక్కారు. రైట్ విజయ్ గారు, పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పీవీ గారికి దక్కిన గౌరవం మరొకసారి ఎట్లా ఇనుమడింప చేసింది అనుకోవచ్చు ఖ్యాతి? ఇది పీవీ గారికి ఒక వ్యక్తిగా దక్కిన గౌరవం కంటే మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి తెలంగాణ అస్తిత్వం మరోసారి భారతదేశంలో నిలబడేటట్టు చేయగలిగింది. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కిందనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ వనరులు అన్నిటికి కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షతలు గురైనటువంటి సందర్భం ఉన్నది. పివి నరసింహరావు గారు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో కొన్ని సందర్భాల్లో అవమానాలకు గురైనటువంటి సంఘటనలు కూడా జరిగినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు భారతరత్న తెలంగాణ వ్యక్తికి ఈ రకంగా అందజేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పే విధంగా. ఇక్కడ ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీఆర్ఎస్ చేసినటువంటి ప్రయత్నము, బీఆర్ఎస్ ఫైటు, తెలంగాణ రాష్ట్రం రావడము. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రము అప్పుడేంది సమైక్య వాళ్ళు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేస్తే మీరు పరిపాలించుకోలేరు, మీకు కరెంట్ ఉండదు, అస్తిత్వం ఉండదు, తెలంగాణ సక్సెస్ కాదు అనే ఒక ఆరోపణ నుంచి ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ దేశం ముందు నిలబడి దేశానికి డబ్బులు ఇచ్చే విధంగా తయారయ్యే విధంగా తెలంగాణ తయారైంది. ఆ తర్వాత ఇప్పుడు మరొక పివి నరసింహారావుకు ఈ అవార్డు భారతరత్న ఇవ్వడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసింది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి పివి నరసింహారావును ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటి నుంచి సోనియా గాంధీ విషయంలో ఒక మాట్లాడినటువంటి నేపథ్యంలో వ్యవహరించినటువంటి తీరుకు ఆయన అడుగడుగున అవమానాలకు గురి చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది. దీనికి ఇక్కడ ప్రభుత్వము తెలంగాణ వ్యక్తి అంత పెద్ద, ఎందుకంటే దేశ ఆర్థిక సంస్కరణలకు మూలమైనటువంటి వ్యక్తి అత్యంత క్లిష్టమైనటువంటి స్థితిలో భారతదేశం ఉంటే ఒక ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి ఇప్పుడు భారతదేశం ఈ రకంగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ కూడా దేశంలో 5వ స్థానానికి మేము ప్రపంచంలో టాప్ 10 కంట్రీస్కి తీసుకురాగలిగినాము, అటువంటిది టాప్ 5లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే ఇది పివి నరసింహారావు వేసినటువంటి పునాది వల్లనే. ఆ రకంగా పివి నరసింహారావు వేసినటువంటి పునాది తెలంగాణ బిడ్డగా ఇప్పటికి కూడా ఏంది, కొన్ని పత్రికలు రాస్తున్నాయి తెలుగు వ్యక్తి అని రాయండి, కానీ ఫస్ట్ ఆయన తెలంగాణ వ్యక్తి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రదేశాన్ని, తెలంగాణను ఒక హై స్థాయిలో చూపించాల్సినటువంటి సమయం కూడా ఉన్నది. అదేవిధంగా తెలుగుకు సంబంధించినటువంటి చెప్పినప్పటికీ ఈ రకంగా దీనికి భారతరత్న రావడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం, గత ప్రభుత్వం తీర్మానం శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం, దానికి కావాల్సినటువంటి మొత్తం విగ్రహం ఏర్పాటు చేసి ఒక గుర్తింపు తెలంగాణ వ్యక్తికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వనటువంటి గుర్తింపు గత 10 సంవత్సరాల్లో ఇక్కడ పరిపాలించినటువంటి పార్టీ ప్రభుత్వం గుర్తింపించింది. ఇప్పుడు భారతరత్న రావటం మరింత సంతోషకరమైనటువంటి అంశం. తెలంగాణ అస్తిత్వం మరింత ముందుకు పోతుందనేది ఆశాభావం వ్యక్తం చేయాల్సి. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు మనతో జాయిన్ అయ్యారు. భరత్ గారు, గుడ్ మార్నింగ్. భరత్ గారు, పీవీ గారికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారి ఒక రాజకీయ చతురత కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఒక ఆర్థిక మేధస్సు, ఆయన దేశానికి అందించినటువంటి సేవలు, ఇవన్నీ ఎట్లా స్మరించుకోవచ్చు ఈ సందర్భంగా? ఒక న్యాచురల్ ఇంటెలిజెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 14 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన తత్వం ఆయనది. అడాప్టబిలిటీ అనేది ఇమ్మెన్స్ అడాప్టబిలిటీ ఉన్న వ్యక్తిత్వం. ఒక సందర్భంగా ఒక మిత్రుడు ట్విట్టర్లో
ఒక వ్యాసం రాశారు పివి నరసింహారావు గారి నుంచి, తర్వాత కాళోజీ నారాయణరావు గారి గురించి. ఆ సందర్భంగా చిత్రమైన విషయం ఏంటంటే 72 తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీకి మారిన తర్వాత ఆయన కొత్త లాంగ్వేజ్ని నేర్చుకున్నాడు. ఆ లాంగ్వేజ్ని నేర్చుకోవడమే కాదు, మాట్లాడడం కూడా చేసినాడు. తర్వాత సాయుధ పోరాటం చేసినాడు. తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే ఉందో, రైతాంగ సాయుధ పోరాటంలో సాయుధ పోరాటం చేసినారు. తెలంగాణ విముక్తి కోసము, ఏది హైదరాబాద్ రాష్ట్రం యొక్క విముక్తి కోసము ఆయన సాయుధ పోరాటం చేశాడు. తర్వాత కాంగ్రెస్ లాయర్గా ప్రాక్టీస్ చేశాడు 1 సంవత్సర కాలం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కార్యదర్శిగా ఆయనని అపాయింట్ చేయడం జరిగింది. అనేక సందర్భాలలో ఆ సిచ్యువేషన్కి బట్టి తను అడాప్ట్ అవ్వడమే కాకుండా దాంట్లో ఒక అద్భుతమైన ప్రతిజ్ఞని వారు ప్రదర్శించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాలని రూపొందించింది తను, స్వయంగా తనే రూపొందించింది. అది పూర్తిగా అసెంబ్లీలో పెట్టేదాకా ఒక ఆఫీసర్ కూడా, టైపిస్ట్ కూడా తెలియకుండా సొంతంగా ఆయన తయారు చేసింది. ఎందుకంటే కమిట్మెంట్ ప్రజల పట్ల. ఇప్పుడు ఈ చట్టం ఏదైతే 1954 ఇది టెనెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో, తెలంగాణ టెనెన్సీ యాక్ట్ని వారే రూపొందించారు. అది ఇవాళ సుప్రీంకోర్టులో కూడా అనేక సార్లు ఆమోదం పొందింది. తర్వాత ఈ దేశం కష్టాలలో ఉన్నప్పుడు, ఈ దేశం యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టుకొని పైసలు తెచ్చుకోవాల్సిన గతి పట్టినప్పుడు వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే ఉన్నదో ఇవాళ దేశాన్ని ప్రపంచంలో 5వ ఎకానమీ 3వ ఎకానమీగా ఇవాళ వచ్చింది. అంటే అది దానికి మూలము, తర్వాత ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు. అది స్వయంగా మోడీ గారు చెప్పిన విషయం. సో వారు వేసిన బాటలోనే అయితే విషయం ఏంటండి, ఇక్కడ ఇదేమో పివి గారి ఔన్నత్యము, ఈ కాంగ్రెస్ డొల్లతనము. తర్వాత ఏం చెప్పాలంటే కాంగ్రెస్ గురించి, పివి గారిని వారు చేసిన అవమానాల గురించి ఏం చెప్పాలి? చెప్పేదానికి వీలున్నదా? కనీసము చచ్చిపోయిన శవాన్ని కూడా ఓర్వలేని దౌర్భాగ్యమైన గుణం కాంగ్రెస్ పార్టీ. తను నమ్ముకొని జీవితాంతం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి దేశానికి దారి చూపించినప్పుడు కూడా ఆయన ఢిల్లీలో చనిపోతే ఢిల్లీలో కర్మభూమి, మా నాన్న కర్మభూమి అది, కాబట్టి అక్కడే జరిపించాలని కుటుంబం కోరుకుంటే ఎందుకంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అటువంటి వైఖరి అవలంబించింది పివి నరసింహారావు గారి పట్ల? ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా మొత్తం ఆయన చాలా జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారు, కాంగ్రెస్ బలోపేతానికి అప్పటికి బలోపేతానికి అంకితం చేశారు, దేశ గతిని మార్చే దాంట్లో ఆయన మేధస్సు ఉపయోగపడింది. అటువంటి వ్యక్తి పట్ల మరి నాటి కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అటువంటి వైఖరి అవలంబించారు? కారణం ఏంటి? ఎందుకు అనంటే ఇప్పుడు అక్కడ సోనియా గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడే కాకుండా అత్యంత విశ్వాసపాత్రుడు. కానీ విశ్వాసాన్ని ప్రకటించేదానికి దారి తప్పి విశ్వాసాన్ని ప్రకటించాలి, చెప్పులు మోయాలి, కాళ్ళు నాకాలి అనే దుర్మార్గమైన ఆలోచన సోనియా గాంధీ పక్కనున్న కోటరీ ఏదైతే పివి మీద పెట్టినారో దాన్ని ఆయన ధిక్కరించినాడు. ఆయన అనేక సందర్భాల్లో ఆయన చాలా గొప్ప ధిక్కారణ స్వరం కూడా చాలా గొప్పగా ఉండేది. ఆయన వ్యక్తిత్వాన్ని, తరువాత పార్టీ అంతవరకు కాంగ్రెస్లో ఆయన ఏ నిబద్ధతతో పనిచేసిండో ఆ నిబద్ధతకు వ్యతిరేకంగా ఆయనని వ్యవహరించమనంటే ఆయన ధిక్కరించినాడు. ఆ ధిక్కారం చేసినందుకు గాను ఆయన శవాన్ని పార్టీ ఆఫీసులో కూడా రానియలేదు. తరువాత ఢిల్లీలో అందరు ప్రధానులని ఢిల్లీలోనే దాన సంస్కారాలు చేశారు, స్థలాన్ని ఘాట్లు పెట్టారు. ఏమైంది? ఎందుకు చేయలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు? అంతెందుకండి, 100వ జయంత్యోత్సవాలు తెలంగాణ ప్రభుత్వం అత్యద్భుతంగా చేశారు. ఎందుకంటే ఆయన టీవీ ఏదైతే ఉందో, ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దేశానికి, రాజకీయాలకి, అది మన గర్వకారణంగా ఉండాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ముందుపడి అవన్నీ చేశారు. కనీసం ఇంగితం ఉండాలి కదండి కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రి ఎలక్ట్ అయిన ఆయన అందరు కలిసిపోయి సరే అంజలి ఘటించినారా పివి నరసింహారావు గారికి ప్రమాణ స్వీకారం చేసేదానికి ముందు? ఇవాళ సరే ఆయన గౌరవం ఎవరు కొంత డిలే చేయగలుగుతారు, కానీ దాన్ని ఎవరు ఆపలేరు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం, అసెంబ్లీ తీర్మానం చేసి
కేంద్ర ప్రభుత్వానికి పంపించింది Right, okay. భారతరత్న ఇవ్వాలని. కొంత లేట్గానైనా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇచ్చింది. సంతోషం. ఇచ్చిన దానికి ఇవాళ సంకలు గుద్దుకొని మేమే ఏదో చేసినామని మళ్ళా ఇవాళ చేస్తే మాత్రం అంతకన్నా దుర్మార్గం, దరిద్రం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. రైట్. విజయ్ గారు, పివి గారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడే అయినా కూడా వారు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా ఇక్కడి నుంచి ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానీయుడు లాంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా పార్టీకి సంబంధం లేకుండా గౌరవించుకున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. నిజంగా పివి గారిని గౌరవించినటువంటి విధానం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లా జరిగింది? అదే కదా, కాంగ్రెస్ పార్టీ ఎంత వివక్షత చూపించిందో తెలంగాణ వ్యక్తి పట్ల. ఆఖరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఢిల్లీలో పార్థివదేహాన్ని పెట్టి నివాళులు అర్పించడానికి కూడా వెనుకడుగేసింది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఢిల్లీలో కేటాయించకుండా హైదరాబాద్కి తీసుకొచ్చి కూడా ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ఈ నిన్న వెంటనే అవార్డు రాగానే శాసనసభలో ఎమ్మటే ఒక తీర్మానం పెట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ వ్యక్తిని ఒక కొనియాడుతూ తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం, ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి తీర్మానం నిన్న పెట్టలే. అసలు ఎందుకు దాదాపు ఏంది హైకమాండ్ పర్మిషన్ రావాలన్నా ఏంటో తెలియలే. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ధన్యవాద తీర్మానం పెట్టడానికి కూడా నిన్న మనసొప్పలేదా? మళ్ళీ ఈ రోజు ఆయన పెడతారా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటివి అందుకే తెలంగాణ ప్రజానికం చూస్తూ అబ్జర్వేషన్ అయితే చేస్తుంది ఎవరేంటి అని. రైట్. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తాం, రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తాం, టీఎస్ను టీజీగా చేస్తాం, ఇంకా ఇవన్నీ కూడా కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తాం, గత ఆనవాళ్ళు ఏ ఒక్కటి లేకుండా చేస్తా, కనిపించకుండా చేసే జిమ్మదారి నాది అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగమైన చర్చలో మాట్లాడారు. ఈ గుర్తులు చెరపడం ఏంటి, ఇదేనా తీసుకొచ్చే మార్పు అనే ప్రశ్నలు అన్ని చోట్ల నుంచి వస్తూ ఉన్నాయి. భరత్ గారు, ఇప్పుడు కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తానని ఏదైతే స్లోగన్ ఇచ్చినాడో ఆయన తరం కాదు, ఆయన పార్టీ తరం కాదు. అవన్నీ ఆలోచించి తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాటన్నిటినీ రూపొందించడం జరిగింది. ప్రజలు అభ్యంతరం పెట్టలేదు దానికి. అయినా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చేసింది కాదు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ కాలంలో చేసింది. తర్వాత తెలంగాణ తల్లిని రూపొందించింది ఒక దళితుడు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది ఒక దళితుడు. ఏ చరిత్ర తెలవకుండా తర్వాత భారతమాత ఎట్లా ఉంది, తర్వాత తెలుగు తల్లి ఎలా ఉంది? ఫ్యూడలిజం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఆరాధనా భావాన్ని ఉట్టిపడేటట్టుగా ఉండే దానికోసం ఇవన్నీ కూడా ఊహాజనితమే వీటన్నిటినీ. కానీ ఒక దేవతా ప్రతిమ ఎలా ఉంటుంది? ఒక తల్లి అని, తెలంగాణ తల్లి అనేది ఒక దేవతలాగా మనం ఆరాధిస్తాం. ఒక దేవతా ప్రతిమ ఎలా ఉండాలో అది ఆలోచన చేసి రూపొందించే భావన స్ఫురించేలాగా కేసీఆర్ చేసింది కాబట్టి కేసీఆర్ చేసినాయని నేను తీసేస్తాను. దానికోసమా నిన్ను జనం అనుకున్నది? ఇదేనా మార్పు నువ్వు కోరుకున్నది? ఈ మార్పేనా నువ్వు ప్రజల ముందు పెట్టి ఉండాల్సింది? నేను తెలంగాణ తల్లిని ఎత్తేస్తాను, తర్వాత ప్రగతి భవన్ ఎత్తేస్తాను, తర్వాత ఈ గుర్తులను ఎత్తేస్తాను, టీఎస్ని టీజీగా. ఇదే ఇప్పుడు ఏంటంటే ఇంతకన్నా భావదారిద్ర్యం ఇంకోటి ఉండదు. ఇది ఇప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 3కి ఒక పారాగ్రాఫ్ పెడతారు. ఆ పారాగ్రాఫ్కి ఏం పేరు పెట్టినారో ఒకసారి చూసుకోమని చెప్పండి. తెలంగాణ స్టేట్. తెలంగాణ అనేది స్టేట్ లాగా ఊహించుకోవడం కానీ చూడడం కానీ, ఇలా గురువు గారు ఉన్నాడే, రేవంత్ రెడ్డి గురువు ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు, ఆయనకు సుతారాం ఇష్టం ఉండదు. అది స్పష్టంగా ఈ తెలంగాణ టీఎస్ అని పెట్టినప్పుడు నన్నపనేని రాజకుమారి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు టీఎస్ అని పెట్టుకునే దానికి లేదు, తెలంగాణ స్టేట్ అని పెడతారా? మీరు టీజీ అని మీరు ఇంతకుముందు పెట్టుకున్నారు, టీజీనే పెట్టమని. ఇవాళ నువ్వు ఎవరి మాటలు మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు ఎవరి మాటలు మాట్లాడుతున్నాడు? తెలుగుదేశం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఏర్పడేదానికి సుతారాం ఇష్టం లేని శక్తులకి ఇవాళ ఆయన ఒత్తాసు పలికే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, కాకతీయ రాజులు ఫ్యూడలా? నీ జన్మ ఇంకా 100 సార్లు ఎత్తినా కానీ కాకతీయ రాజులు ప్రజలకు చేసిన
మంచి ఏదైతే ఉందో ఇవాళ 800 దగ్గర దగ్గర 700 సంవత్సరాలు అయిపోయింది కాకతీయ రాజుల పరిపాలన అంతమయ్యి 700 నుంచి 800 సంవత్సరాలు అయినా కానీ ఇవాళ మనం అనుభవిస్తున్న గొలుసు కట్టు చెరువులు కాకతీయ రాజులు కట్టినాయి. అత్యద్భుతమైన శిలా సంపదని మనకి వారసత్వంగా ఇచ్చింది కాకతీయ రాజులు. తర్వాత ఈ ప్రాంతానికి పేరు తెచ్చిన రాజులు ఎందుకంటే ఢిల్లీ సుల్తానులను ఎదిరించి కొట్లాడినారు. ఒక గొప్ప వీరవనితని ప్రసాదించిన కాకతీయ రాజుల వంశం. ఏం తెలుసు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళటి విలువలతోనే అయాలటి పరిపాలనని ఏ రకంగా మీరు బేరీ చేస్తారు? ఇవాళటి విలువలతో చేస్తారా మీరు? ఏం తెలిసి ఇదేనా పద్ధతి? కంచె బీకేస్తామని అన్నారు, కంచె బీకేసిండ్రు. ఒక కంచె మీరేసిన కంచె మీరే బీకేసారు. అనేక కంచెలు వేస్తున్నారు ఇవాళ, అనేక కంచెలు వేస్తూ ఉన్నారు. జనానికి మీరు ఏం చెప్పినరో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎవరికి? నిరుద్యోగ పెన్షన్. మాట్లాడండి దాని గురించి. రైట్ విజయ్ గారు, మార్పు తీసుకొస్తామంటే జనరల్గా ప్రజల జీవితాల్లో లేదా జీవన విధానంలో మార్పులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు, అది కదా కావాల్సింది. ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు అయితే ఎవరు అడగలేదు. తర్వాత రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు ఎవరు అభ్యంతర పెట్టలేదు. టీఎస్ను టీజీగా చేయమని ఇక్కడ డిమాండ్ లేదు. కానీ ఎందుకు కనీసం వారు అన్నట్టుగా ప్రజల్లో ఒక చర్చ, ఫస్ట్ అయితే ఒక చర్చ పెట్టండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుద్దాం అనుకుంటున్నాం, రూపాన్ని మారుద్దాం అనుకుంటున్నాం, మార్చాలా వద్దా అంటే ఇటువంటి చర్చ లేకుండా ఇవెందుకు అసలు? ఇవి మార్పులు ఎవరు కోరుకోని మార్పులు ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు? మొత్తం కేసీఆర్ గుర్తులు చెరిపేస్తాం, గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి ఇటువంటి అన్ని ఆనవాళ్లు లేకుండా చేస్తాం, సమూలంగా కనిపించకుండా చేసే జిమ్మేదారి నాది అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఏంటి అనేది సర్వత్రా ఒక విస్మయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి లాగా వ్యవహరించట్లేదు. తెలంగాణకు సంబంధించినట్టు తన వ్యక్తిగత ఈగో సాటిస్ఫాక్షన్ కోసము, మానసిక ఆనందం కోసము, సమైక్యవాదుల తృప్తి కోసము, వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతున్నది. టీఎస్ నుంచి టీజీకి మార్చిన దీనికి తనకు తానే కాంట్రడిక్టరీ. ఇప్పుడు లోగో మారుస్తా రాచరిక వ్యవస్థకు సంబంధించినటువంటిది అని చెప్తున్నటువంటి అంశం. దాంట్లో ఏం కాకతీయ తోరణం ఉంది, చార్మినార్ ఉంటుంది. రెండు చారిత్రక సంపద తెలంగాణ. మనకు ఒక ఐడెంటిటీ తనకు తానే కాంట్రడిక్టరీ ఏంటంటే చిహ్నంలో దాన్ని తీసేస్తారట. మళ్ళా రాష్ట్ర గీతంగా జయ తెలంగాణలో ఏముంటది? ఈ పోతన పుట్టినది ఈ గడ్డే, రాణి రుద్రం అది ఇదే, గోల్కొండ నవాబులది ఇదే, చార్మినార్ గొప్పతనం ఆ పాటలో ఉంది. ఈ అన్ని ఈ రాష్ట్ర పాటలేమో రాష్ట్ర గీతంగా నేను ప్రకటించినటువంటిది గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి రాష్ట్ర చిహ్నంలో లోగోలో ఉంటేనేమో తీసేస్తాడట. అంటే తనకు తానే ఒక కాంట్రడిక్టర్. ఎందుకు ఇదంతా? సమైక్యవాదులు కొట్లాడి సమైక్యవాదులకు అనుకూలంగా, సమైక్యవాదులకు సంబంధించినటువంటి ఒక యుగో సాటిస్ఫాక్షను, మానసిక ఆనందం కోసమే వరిస్తున్నారు. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, నాకు అవకాశం ఇస్తే, చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఇవన్నీ మార్చేస్తా అని తెలుగుదేశంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. అందుకే ఆ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆ సమైక్యవాది గురువుగా చెప్పుకుంటున్నాడు. ఆ సమైక్యవాది యుగో సాటిస్ఫాక్షన్ కోసమే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపే విధంగా క్రియేట్ చేస్తున్నాడే తప్ప దానిలో ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం కానీ ఇంకే అస్తిత్వాన్ని దెబ్బతీయడమే. వీళ్ళు ఏ రకమైనటువంటి అస్తిత్వాన్ని అవమానపరిచి దెబ్బతీయాలని చూస్తున్నారో ఆ రకంగా కాలం కూడా కలిసిస్తుంది. మరొక అస్తిత్వానికి సంబంధించినటువంటి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం జరిగింది. వీళ్ళు తెడిపేయాలని చూస్తూ ఉంటే కాలం ఇంకోటి లేపుతా ఉన్నది. ఈ అస్తిత్వాలు చెరిపేస్తే చెరిగేవి కావు. ఉద్దేశం తనకు తానే కాంట్రడిక్టర్. ఒక అనుభవరాహిత్యం ఈజీగా కనిపిస్తుంది. నిన్న సమాధానం అసెంబ్లీ దాంట్లో సమాధానం కూడా గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించినటువంటి అంశంలో ఆ గవర్నర్ ప్రసంగించినటువంటి అంశాలు ఏవి లేకుండా ఇతర అంశాల మీద తెలంగాణ తల్లి విగ్రహం విషయానికి కూడా వస్తే విజయ్ గారు, అంటే ఉద్యమ కాలం నుంచి కూడా తెలంగాణ తల్లి రూపము ప్రతి గ్రామంలో వెలిసింది, ప్రతి ఒక్కళ్ళ మదిలో కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కొత్తగా మార్చాల్సిన పని కూడా ఏమొచ్చిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఈగో సాటిస్ఫాక్షనే అంతే. గాంధీ భవన్లో గతంలో ఒకసారి విగ్రహం ఏర్పాటు చేసినట్టు ఈ విగ్రహానికి ప్రత్యామ్నాయంగా మరో విగ్రహం అని ఏర్పాటు చేసి గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చేస్తే ఆ విగ్రహం ఇప్పుడు గాంధీ భవన్లో కూడా లేదు. మరి ఇలా గౌరవం లేదు. ముందు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి వ్యక్తి కాదు, తెలంగాణ సెంటిమెంట్లను గౌరవించినటువంటి వ్యక్తి కానటువంటి వ్యక్తి. అందుకని తెలంగాణ ఉద్యమం తాను చేయకుండా నేను చేసిన ఏదో క్రమక్రమంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని పలచన చేయాలి, అస్తిత్వాన్ని పలచన చేసి నేను రాజకీయంగా ఇది ఉండాలి అనే ఒక
లక్ష్యము, ఓ మానసిక రైట్, ఓకే ఆనందం కోసం భరత్ గారు. చేస్తున్నట్టు సో అందరిలో ఒక సెంటిమెంట్ ఏర్పడింది. తెలంగాణ తల్లి అనేది ఒక సెంటిమెంట్ ఉంది, ఒక రూపం ఉంది. ఇప్పుడు ఆ రూపాన్ని మార్చేసి ఇంకొక రూపాన్ని పెట్టి తెలంగాణ తల్లి అంటే విషయం అది కాదండి. ఇప్పుడు ఇవన్నీ ఆయనకేం తెలియని విషయాలు ఏం కాదు, ఏం తెలివి తక్కువడేం కాదు. రేవంత్ రెడ్డి అని ఆయన ఏం తెలివి తక్కువడేం కాదు. అసలు విషయాలు పైకి రానియకుండా ఉండేదానికోసం ప్రతిరోజు ఇట్లాంటి చెత్త విషయాలన్నీ తీసుకొని వచ్చేసి అసలు విషయాల మీద మాట్లాడేదానికి వీలు కాకుండా చేసేదానికోసం మనందరినీ ముగ్గులోకి దించుతున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఇవాళ కేఆర్ఎంబి సంబంధించిన విషయము ఇవాళ ఏం మాట్లాడిండండి? నిన్నటి దాకానేమో మీరే అప్పచెప్పిండి అని అన్నాడు. ఇవాళేమో చట్టంలోనే ఉంది అప్పచెప్పేది అని అన్నాడు. ఈ చట్టం ఎవడు చేసిండు? కాంగ్రెస్ పార్టీనే కదా ఈ చట్టం. ఇంత దుర్మార్గమైన చట్టము తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని బానిస కింద, రెండో తరగతి రాష్ట్రం కింద, రెండో తరగతి పౌరుల కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా ఇబ్బందుల పాలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా, మీ పార్టీనే కదా. ఎట్లా ఆ తర్వాత నిన్న మొత్తం అంతా కూడా క్లియర్గా హరీష్ రావు గారు అసెంబ్లీలో చదివి వినిపించినారు ఎవరు ఎప్పుడు దీన్ని అప్పచెప్పినారు అనేది. 2 మినిట్స్ మీటింగ్లలో ఏ రకంగా వీళ్ళు అప్పచెప్పినారు అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చట్టంలోనే ఉందని అంటున్నాను. తెలంగాణ ప్రయోజనాలని ఒక పక్కన ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడంతో పాటు ఈ మొత్తం చర్చ, సక్రియాత్మకమైన చర్చ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే చర్చని పక్కకు పెట్టేదానికోసం ఈ బూతుల పంచాంగము, ఈ చెత్త కేసులు, ఈ చెత్త ఆలోచనలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోకపోతే ఇబ్బందుల పాలవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం 2.72 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. భరత్ గారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎటువంటి అంచనాలు ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? అంచనాల సంగతి పక్కన పెట్టిన ఓటాన్ అకౌంట్ ఎందుకు చేస్తున్నారండి? ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు? ఏమి ఆటంకం ఉన్నది? తెలంగాణ ప్రభుత్వానికి ఏమి ఆటంకం ఉంది అని ఓటాన్ అకౌంట్ పెడుతున్నారు. ఫుల్ స్కేల్ బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు? ఫుల్ స్కేల్ బడ్జెట్ పెట్టేదానికి ఉన్న అభ్యంతరం ఏంది? నాకు అనిపించే అభ్యంతరం ఏంటంటే ఫుల్ స్కేల్ బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ అకౌంట్ పెట్టి ఫుల్ స్కేల్ బడ్జెట్ ఎప్పుడు మేము మీకు ఏవైతే ప్రామిసులు చేసినామో వాటి మీద మాట్లాడతామో అప్పటిదాకా మేము మాట్లాడమని చెప్పేదానికోసమేనా? దాటేదానికోసమేనా? ప్రజల హక్కు అండి ఫుల్ స్కేల్ బడ్జెట్ రావడము. ఎన్నికలు వస్తూ ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకి ఆకాంక్షలు ఉంటాయి. ఆ ఆకాంక్షల్ని మీరు ఇంత మునుపు రాష్ట్ర లెజిస్లేటర్ ఎన్నికలుగా, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు మీరు 420 దాకా సుమారు 420 ప్రామిసులు చేసినారు. ఆ ప్రామిసుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా ఇవాళ. తర్వాత అదనంగా ఇంకేమైనా చేయబోతున్నారు అనేది ఎన్నికల ముందు బడ్జెట్లో చెప్పాలి కదా. దాని తర్వాత మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ ఎన్నికలు ఎప్పుడు మేము చేసిన ప్రామిసుల మీద సమాధానం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది చెప్పకుండా దాన్ని దాటేయడానికి ఇవాళ మీరు ఓటాన్ అకౌంట్ పెట్టినారా? తర్వాత ఇంకొకటి ఏంటంటే బడ్జెట్లో మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దగ్గర 60 రోజులు అవుతాం. మీరు ఇచ్చిన ప్రామిసులు అన్నీ కూడా 100 రోజుల్లో చేస్తామని అన్నారు. తర్వాత ఇంత మునుపు చర్చలో మొత్తం సమూలంగా అన్ని చిహ్నాలను మార్చేస్తామని అన్నారు. ఏం మారుస్తానని అన్నారు? కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధుని తీసేద్దామనా? పంగనామాలు పెట్టాలనా? తర్వాత ఆసరా పెన్షన్లకు పంగనామాలు పెట్టాలనా? సంక్షేమానికి పంగనామాలు పెట్టాలనా? డెవలప్మెంట్కి పంగనామాలు పెట్టాలనా? అభివృద్ధికి, తర్వాత పరిపాలనా సంస్కరణలకు పంగనామాలు పెట్టాలనా? ఇయేనా మార్పులు? మీరు చేస్తాయని ముందుగా వాటి మీద ఆలోచన చేయండి, వాటిని చేసేదానికి ప్రయత్నం చేయండి. దానికి ఫుల్ బడ్జెట్ పెట్టి ఉండాల్సింది. కారణం చెప్పట్లేదు మీరు. ఎందుకు ఓటాన్ అకౌంటు, ఎందుకు ఫుల్ బడ్జెట్ లేదు? బడ్జెట్ సమయానికి ఎన్నికలు అయిపోయినాయి, మీకు స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత మీరు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టకుండా ఓటాన్ అకౌంట్ ఎందుకు పెడుతున్నారు? ఎవరిని మోసం చేయడానికి పెడుతున్నారు? ఏ రకంగా అది ఉపయోగకరము? అంటే వాళ్ళు దాంట్లో వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలుకు వనరులు ఎట్లా క్రియేట్ చేసుకుంటాం అవన్నీ కూడా ఏమన్నా చెప్తుంది అని అనుకోవచ్చా? ఓటాన్ అకౌంట్లో అవన్నీ ఉండవండి. చాలా లిమిటెడ్ బడ్జెట్ అది. అంటే ఓటాన్ అకౌంట్ ఎందుకు పెట్టారని అంటే బడ్జెట్ పాస్ కాకపోతే జీతాలకి వాటికి వీటికి బిల్స్ శాంక్షన్ అవ్వవు.
ఆ బడ్జెట్ అలొకేషన్స్ లేకపోతే దానికోసం పెట్టేది ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్లో చాలా లిమిటెడ్గానే మాట్లాడేదానికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ చేసేదానికి ఉండదు. రైట్ విజయ్ గారు, ఇవాళ మీరు 420 ప్రామిసులు చేసి ఒక్కదాని గురించి మాట్లాడకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టడం అంటే మీరు జనానికి మోసం చేయడం, జనాన్ని ఇబ్బంది పెట్టే దానికోసము తప్ప వేరే ఏం లేదు. తర్వాత వీటన్నిటి నుంచి దారి మళ్లించే దానికోసం ఇవన్నీ ఈ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నారు. విజయ్ గారు, దీని ప్రధాన ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ గట్టెక్కాలి, ఆ రకమైనటువంటి ఉద్దేశంతో ఓట్ ఆన్ అకౌంట్ పెడుతున్నారు. జనరల్గా ఏంది, ఏ రాష్ట్రంలో ఈ సమయంలో బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటే వాళ్ళు ఒక ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకొని తాత్కాలిక బడ్జెట్ పెట్టుకొని ఎన్నికల తర్వాత వచ్చేటువంటి గవర్నమెంట్ పూర్తి బడ్జెట్ పెడుతుంది. అది ఉన్నటువంటి నిబంధన. ఇప్పుడు పార్లమెంట్లో ఎలక్షన్స్ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. నీకు ఇక్కడ ఎలక్షన్స్ లేనే లేవు, నీకు ప్రభుత్వం పూర్తిగా ఉన్నటువంటిది మెజార్టీతో ఉన్నటువంటి పూర్తి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి దానికి స్పష్టంగా కేటాయించి దాని మీద చర్చ జరుగుతుంది, ఎందుకు చేయట్లేదు ఇవన్నీ వస్తాయి, పద్దుల మీద డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం. ఇప్పుడు పద్దులు ఉండవు, ఓట్ ఆన్ అకౌంట్ పెట్టించాడు, పద్దులు ఉండవు, పద్దుల మీద డిస్కషన్ ఉండదు. పద్దుల మీద డిస్కషన్ వస్తే ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని కావచ్చు, ఎందుకు చేయట్లేదు, దీనికి ఎంత కేటాయించరు, ఒక్కొక్క శాఖకు ఏంది అనేది ఉంటున్నటువంటి ప్రశ్న వస్తుంది అనే దాంతో ప్లస్ ఈ నెలాఖరు వరకే ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందనే ఒక అంచనా వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఏది పెట్టినా బడ్జెట్లో పెట్టారు కదా ఎలక్షన్లో విడుదల చేయొచ్చు అని డిమాండ్ వస్తుందనో ఓ రకమైనటువంటి ఎలక్షన్లను దాటవేయడానికి ఎలక్షన్లను వరకు దీన్ని నడిపి ఎలక్షన్ తర్వాత చూద్దామనే ఒక అంచనాతోటి ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. కానీ దేశంలో ఇప్పుడు కర్ణాటక ఉన్నది, కర్ణాటక ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటుంది? ఫుల్ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి చోట ఫుల్ బడ్జెట్ పెట్టుకుంటున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఎందుకు ఈ రకంగా తాత్కాలిక బడ్జెట్ పెడుతున్నది అనేది అందరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఈ రకమైనటువంటి పరిపాలన ఒకటి గవర్నమెంట్ ఏం కారణాలు చెప్తుంది దీనికి, అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు చెప్పలేకపోతుంది? కారణం చెప్పలేకపోతుంది అంటే ఎలక్షన్స్ అనే ఒక అది కూడా నోటి మాటగా చెప్తున్నది ఉన్నాయి కాబట్టి మా ఇష్టం అని చెప్తున్నారు. గవర్నమెంట్కు ఉన్నటువంటి ఒక విచక్షణ అధికారంతో పెడుతున్నటువంటిది తప్ప ఇది మెయిన్ ఇంటెన్షన్ ఎలక్షన్ వరకు మేము లోక్సభ ఎలక్షన్ ప్రధానమైనటువంటి రిజల్ట్ సాధించాలి, బడ్జెట్ పెడితే ఈ అన్నిటికి సంబంధించి వివరణ, ఈ పథకాలు ఏమైనాయి ఏమొస్తలే అంటే రేపు ఎలక్షన్లో మేము టెంపరీగానే పెట్టామండి బడ్జెట్, ఇక అయిపోయినాకనే ఇవన్నీ ఇస్తాం, ఎలక్షన్లు అయిపోయినాక అన్ని ఇస్తాము, లేదా ఏదో ఎలక్షన్లు అయిపోయినాక ఎట్టుంటుందో సీట్ల సంఖ్యను బట్టి ఎవరెవరు రిజల్ట్స్ ఎట్లా వస్తాయో ఆ ఫలితాలను బట్టి అప్పుడు ఇవన్నీ ఎగవేస్తారా అనేది తెలిసే అవకాశం ఉంది. కానీ ఎగవేతకు పునాది వేసుకుంటున్నారు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంచనాలను రూపొందించుకోవడంలో సరైన కసరత్తు జరగకపోవడం ఏమన్నా కారణంగా చూడొచ్చా? ఎందుకంటే సంవత్సరానికి అదే మరి చేయాలి, కానీ ఒక ప్రామిస్ చేసేటప్పుడు ముందుగానే కసరత్తు చేసుకొని ప్రామిస్లు చేయాలి. వేరే జనాన్ని మోసం చేయడానికి ప్రామిస్లు చేయడం కాదు కదా. తర్వాత ఇవాళ ఎందుకు ఓట్ ఆన్ అకౌంట్ పెడుతున్నారు అని అంటే ఫుల్ బడ్జెట్ ఇంతకన్నా ఎక్కువ పెట్టేదానికి స్కోప్ లేదు, ఫుల్ బడ్జెట్ కూడా ఇంత పెట్టేదానికి స్కోప్ లేదు. కానీ వాళ్ళు చేసిన ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతుందండి. ఆ డొల్లతనం, హామీల యొక్క డొల్లతనం బయటపడుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు అది బయటపడితే వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన మోసపూరితమైన పద్ధతుల్లో ఓట్ ఆన్ అకౌంట్ తీసుకొని వచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ ఏంటండి? ఓట్ ఆన్ అకౌంట్ దేనికోసం? ఓట్ ఆన్ అకౌంట్ అస్థిరత ఉండి తర్వాత ఎన్నికలు ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు దాన్ని పాస్ చేయలేని పరిస్థితి ఉంటే, బడ్జెట్ చర్చలు జరగని ఆ ప్రాసెస్ అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? ప్రజల్ని మోసం చేయడానికి కదా, అంతకుమించి వేరే ఏమున్నది? రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇదే వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్. అసలు విషయం